Hello aspirants, welcome back to our YouTube channel Smart Preparation to Success. So in the last class we have finished about the administrative system of the Kakatiyas. So now we are going to discuss about the economic conditions. Okay. Economic conditions of the Kakatiya system. Okay. So agriculture was the main occupation. Agriculture was the main occupation, right? So, during the Kakatiya period, there are some steps taken for agriculture development, right? So, first point is forests were cut down. Forests were cut down, and the land ఏదైతే కట్ చేశారో ఆ ల్యాండ్ని కల్టివేషన్కి యూజ్ చేసుకునేవారు. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ద అన్కల్టివేటెడ్ ల్యాండ్ని కూడా కల్టివేషన్గా చేస్తున్నారనమాట ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేస్తే. ఓకే, ఇప్పుడు మనం ట్యాక్స్ ఎక్కువ ఇచ్చామనుకోండి, ఫార్మర్స్కి అంత కట్టయితే అంత స్తోమత ఉండదు కాబట్టి వాళ్ళు కూడా పండించరు. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ అన్నాం అనుకోండి, అందరూ పండిస్తారు. ఓకే, సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసి ఏదైతే అన్కల్టివేటెడ్ ల్యాండ్ ఉందో దాన్ని కూడా కల్టివేషన్కి మార్చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఏదైతే విలేజెస్కి దూరంగా ల్యాండ్స్ ఉన్నాయో సో వాటిని కూడా ఆఫీసర్స్కి డొనేట్ చేసి రిలీజియస్ పర్పస్కి వాటికి డొనేట్ చేసి అన్కల్టివేటెడ్ ఉన్న ల్యాండ్ని కూడా కల్టివేటెడ్గా చేశారనమాట. సో అవే ఫ్రమ్ విలేజెస్ ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని కూడా కల్టివేటెడ్గా మార్చారు. ఓకే, నెక్స్ట్ సో ఏదైతే ద కింగ్స్ ల్యాండ్, సో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా కింగ్స్కి కూడా ల్యాండ్ అని. సో ఆ ల్యాండ్ దాన్ని ఏమంటారు, రాచదొడ్డి. ఓకే, రాచదొడ్డి అంటే ఏంటి, దట్ ఈస్ కాల్డ్ కింగ్స్ ల్యాండ్. సో ఇది ఫార్మర్స్కి ఇస్తారనమాట. సో ఫార్మర్స్కి ఈ రాచదొడ్డి ఏదైతే కింగ్స్ ల్యాండ్ ఉందో గివెన్ టు ఫార్మర్స్కి ఇస్తారు. సో ఈ ఫార్మర్స్కి ఇచ్చి ఏం చేస్తారు, ఆఫ్ ఆఫ్ ద ప్రొడ్యూస్ టు బి గివెన్ టు ద కింగ్. సో ఏదైతే ఆఫ్ ప్రొడ్యూస్ షుడ్ గివెన్ టు ద కింగ్స్. ఓకే, వాళ్ళు పండించిన దాంట్లో ఆఫ్ ప్రొడ్యూస్ కింగ్స్కి ఇచ్చేసేయాలన్నమాట మనం. ఓకే, క్లియర్. రాచదొడ్డి అంటే కింగ్స్ ల్యాండ్, ఇది గివెన్ టు ఫార్మర్స్. సో వాళ్ళు పండించిన దాంట్లో ఆఫ్ ప్రొడ్యూస్ టు కింగ్స్కి ఇవ్వాలి. ఓకే, టోటల్ 1/4 1/6 ఆఫ్ ద ల్యాండ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ద పర్సన్స్ ఆల్సో గివ్ ద ల్యాండ్ ఫర్ కౌలు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ తంబూల శ్రావ మీన్స్ కౌలు ల్యాండ్. అపార్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ద ప్రైవేట్ పర్సన్స్ ఆల్సో గివెన్ ల్యాండ్ ఫర్ లీజ్. సో కౌలు మీన్స్ లీజ్ ల్యాండ్. So apart from the government, the private persons, those who are want to give tenant to the farmers, that land is called kaulu. That is a lease land. The agriculture land. So this agriculture land divided into two types. One is Magani land. Magani, that is called wetland. Okay, next is Metta, dry land. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్ని మగాని మెట్టా అంటారు. మగాని అంటే వెట్ ల్యాండ్, మెట్టా అంటే డ్రై ల్యాండ్. ఓకే, సో ఇరిగేటెడ్ ల్యాండ్. సో దీన్ని ఏమంటారంటే అచ్చుకట్టు. ఓకే, అచ్చుకట్టు. సో మెయిన్ క్రాప్స్ ఏవైతే గ్రో అవుతాయో అవేంటి, మెయిన్ క్రాప్స్. సో కాటన్, ప్యాడీ, జోవార్, షుగర్ కేన్, కోకోనట్, వీట్, ఆనియన్స్,
seeds and indigo. Okay, so these are the main crops. So in Orugallu region during the Kakatiyas, scented rice, okay, scented rice was grown. Scented rice, okay, in Orugallu region. Orugallu region during the Kakatiyas time, scented rice was grown. Okay, next, the varieties of paddy. Paddy varieties ఏంటి? రాజన్న షౌలి, కలాము, శిరముఖి, పతంగ హోయినా. ఓకే, ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ద మెయిన్ సోర్స్. ఓకే, ల్యాండ్ ట్యాక్స్ అనేది వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్కి ల్యాండ్ ట్యాక్స్. ఇప్పుడైనా చూడండి, గవర్నమెంట్కి మన ట్యాక్స్ ఏదైతే కడుతున్నామో అదే ఇన్కమ్ కదా వాళ్ళకి. సో ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏదైనా ఇచ్చినా కూడా కొంచెం లాస్ అవుతుంది గవర్నమెంట్. సో మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నామో అదే గవర్నమెంట్కి ఒక ఇన్కమ్ అనమాట. ఓకే, సో ద ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ల్యాండ్ ట్యాక్స్ని, సో ల్యాండ్ ట్యాక్స్ వాజ్ నోన్ యాజ్ అరీ. ఓకే, ల్యాండ్ ట్యాక్స్ని అరీ అంటారు. సో దోస్ హూ ఆర్ పేయింగ్ అరీ, those who are paying అరీ, ఇది ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళని ఏమంటారు? అరిగాపులు. ఓకే, దోస్ హూ ఆర్ పేయింగ్ అరీ, వాళ్ళని అరిగాపులు అని అంటారు. క్లియర్? టూల్ ఫర్ మెజరింగ్. టూల్ ఫర్ మెజరింగ్ ద ల్యాండ్ ఏంటంటే కీసర పట్టిగడ. ఓకే, ల్యాండ్ని మెజర్ చేసే దాన్ని ఏమంటారు? కేసరి పట్టిగడ. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు శాతవాహనాస్ టైంలో, ఇక్ష్వాకుస్ టైంలో డిస్కస్ చేసుకున్నాం ల్యాండ్ ట్యాక్స్ 1/6 ఆఫ్ ద క్రాప్ ప్రొడ్యూస్ అని. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ల్యాండ్ ట్యాక్స్ వాస్ 1/6 ఆఫ్ ద టోటల్ క్రాప్ ప్రొడ్యూస్. ఓకే, ద ట్యాక్సెస్, ఏ ట్యాక్సెస్ ఏంటి అంటే కోరు అండ్ పుట్టి శైతి. ఓకే, ఇవి ట్యాక్సెస్ వర్ ఇంపోజ్డ్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్. పైన ఇంపోజ్ చేసేవి. సో మనం ఆల్రెడీ దేయమేయ అని విన్నాం. దేయమేయ అంటే మనీ ఆర్ ప్రొడ్యూస్. సో మనీ రూపంగా ఇవ్వచ్చు, లేదంటే గ్రెయిన్స్. సో రెండిట్లో ఇవ్వచ్చు. సో ట్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ మనం శాతవాహన శిక్ష దేయమేయ అని చూసాం. బట్ కమింగ్ టు ద కాకతీయాస్, ఏవైతే ట్యాక్సెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీలో ఇస్తారో వాటిని పుట్టిపహుండి అంటారు. పుట్టిపహుండి. ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మనకి హుండీ అంటే ఏంది? గల్లగురిగి, రైట్? మనం అంటాం మనీ బాక్స్ అని, హుండీ. ఓకే, మనీ వేస్తాం అనమాట. ఓకే, ట్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రెయిన్స్లో చూసేది ఏంటి? పుట్టి కొలుచుట్ట. కొలు మీన్స్ మన కౌలు అంటాం కదా, సో అది గుర్తుపెట్టుకోవాలి. గ్రెయిన్స్. ఓకే, కొలుచుట్ట. సో దిస్ ఆర్ ద 2 types. సో ట్యాక్సెస్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటారో ఆఫీసర్, సో ట్యాక్సెస్ కలెక్టెడ్ బై అన్ ఆఫీసర్, అతను ఏమంటారు? కోలకంద్రు. ఓకే, ద క్రాప్ ప్రొడ్యూస్ ఇన్ ఫిక్స్డ్ ల్యాండ్. ఓకే, క్రాప్ ప్రొడ్యూస్ ఫిక్స్డ్ ల్యాండ్, దాన్ని ఏమంటారంటే సిద్ధయం. ఓకే, సిద్ధయం. క్లియర్? పీపుల్ షుడ్ పే ట్యాక్స్ ఇన్ 2 times అనమాట. ట్వైస్.
సో ఇన్ ఏ ఇయర్, ట్వైస్ ఇన్ ఏ ఇయర్. సో అవేంటి? ఒకటేమో కార్తీక మాసం, అంటే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్, రైట్? మన కార్తీక మాసం అప్పుడే వస్తుంది కదా, కార్తీక మాసం అండ్ వైశాఖ మాసం. ఓకే, ఈ 2 monthsలో దే హ్యాస్ టు పే ద ట్యాక్స్. ఓకే, నెక్స్ట్. సో ఓల్డ్ ల్యాండ్ ఆఫ్ కింగ్ ఏమంటారు? రాజా పొలం ఆర్ రాజదొడ్డి. సో అకార్డింగ్ టు ద మల్లె చెరువు ఇన్స్క్రిప్షన్, సో రాచపొలం అనేది ఉందన్నమాట మల్లె చెరువు ఇన్స్క్రిప్షన్. క్లియర్? సో న్యాయంకరాస్, సో ల్యాండ్ అండర్ న్యాయంకరాస్. ల్యాండ్ అండర్ న్యాయంకరాస్ అంటే న్యాయంకరాస్ ఎవరైతే ఆర్మీని లుక్ ఓవర్ చేస్తారో వాళ్ళని న్యాయంకరాస్ అంటారు. సో వాళ్ళ సర్వీస్కి వాళ్ళకి శాలరీ రూపంగా ల్యాండ్ ఇస్తాము. సో ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళ కంట్రోల్లో ఉందో దాన్ని వెల్లి పొలం, ఓకే, వెల్లి పొలం అని అంటారు. క్లియర్? ఓకే, నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ ఆర్ ఇరిగేషన్. ఓకే, సో అకార్డింగ్ టు ద గణపేశ్వర ఇన్స్క్రిప్షన్, so those construction of tanks is considered as saptadhanas. Okay, considered as saptadhanas. Here, see, when a lake is filled with water, సో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళడానికి, ఎక్స్ట్రా వాటర్ వెళ్ళడానికి ఒక చైన్ సిస్టమ్ తీసుకొచ్చారు ఎక్స్ట్రా వాటర్కి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గొలుసు కట్టు చెరువులు. దిస్ ఈస్ ఫర్ ఎక్స్ట్రా వాటర్. సో ఎక్స్ట్రా వాటర్ వెళ్ళడానికి ఒక చైన్ సిస్టమ్ తీసుకొచ్చారు, దట్ ఈస్ కాల్డ్ గొలుసు కట్టు చెరువులు. ద ఇన్ఛార్జ్ ఆఫ్ లేక్స్. ఓకే, ద ఇన్ఛార్జ్ ఆఫ్ లేక్స్ ఎవరు? దాషబండ. ఓకే, సో ఏదైతే మనకి లేక్స్ కిందకి ల్యాండ్ వెళ్ళిందో, రినోవేషన్కి యూజ్ చేస్తాం కదా, ఫర్ రినోవేషన్ ఆఫ్ ద లేక్స్కి, సో దాన్ని ల్యాండ్ యూజ్డ్ ఫర్ రినోవేషన్ ఆఫ్ లేక్స్, దాన్ని దాషబండ మాన్యం. ఓకే, ఇలా అంటారు. క్లియర్? నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ లేక్స్ ట్యాంక్స్ కూడా కట్టారనమాట అగ్రికల్చర్ కోసం. ఓకే, ఫర్ ప్రోలరాజు టూ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేసిందంటే వాజ్ ద వన్ హూ కట్ డౌన్ ఫారెస్ట్. ఓకే, ఫారెస్ట్ కట్ డౌన్ అండ్ constructed tanks for agriculture. సో మనకు క్వశ్చన్ వస్తుంది, సో విచ్ కింగ్ యూజ్ ద ఫారెస్ట్ కట్ డౌన్ అండ్ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ ఫర్ అగ్రికల్చర్, విచ్ కింగ్ అని వస్తుంది. సో మనకి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో అకార్డింగ్ టు ముక్తల్ ఇన్స్క్రిప్షన్, సో ముక్తల్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఇంపోజ్ చేస్తారు సోల్జర్స్ పైన. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆన్ సోల్జర్స్. ఓకే, సో
according to the book Vijnaneshwaram. So this is a book. According to this book, ఇక్కడ ఏం స్టేట్ చేశారంటే, ఇఫ్ ద ల్యాండ్ ఈస్ గివెన్ టు ఎ టెనెంట్, ల్యాండ్ ఈస్ గివెన్ టు టెనెంట్కి ఇస్తే, సో ఫర్ లీజ్, టెనెంట్ ఫర్ లీజ్ for a period of 20 years. So then that land belongs to tenant. ఓకే, ఈ బుక్లో ఏం చెప్పారు అంటే, ఏదైతే ల్యాండ్ మనం టెనెంట్కి లీజ్కి ఇచ్చామో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years, ఆ తర్వాత ల్యాండ్ అతనిది అని చెప్పడం జరిగింది అనమాట ఆ బుక్లో. ఓకే, సో అందుకే 20 years కంటిన్యూస్గా ఒక పర్సన్కి మనం ల్యాండ్ ఇచ్చి అతన్ని చేసుకోమని చెప్పామనుకోండి, అది ఆ పర్సన్కి అని ఆ బుక్లో చెప్పారు. క్లియర్? సో నెక్స్ట్ ఈస్ ట్రేడ్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. ఓకే, నౌ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ ద బిజినెస్ ట్రేడ్. ఓకే, బిజినెస్ ఆర్ ట్రేడ్. సో దీన్ని ఏమంటారు? బిజినెస్ ఆర్ ట్రేడ్ని వ్యవహారం. ఓకే, వ్యవహారం. సో అండ్ ట్రేడ్ ఈజ్ ట్రేడర్. ఓకే, ఆ ట్రేడర్ని ఏమంటారు మరి? ట్రేడర్ని బెహారీ. ఓకే, ఎవరైతే ట్రేడింగ్ చేస్తే ట్రేడర్ని బెహారీ అని అంటారు. ఓకే, సో అకార్డింగ్ టు ద మొట్టుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్, హూ ఇష్యూడ్ దిస్ ఇన్స్క్రిప్షన్? మొట్టుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్. అకార్డింగ్ టు ద మొట్టుపల్లి అభయ ఇన్స్క్రిప్షన్ ఎవరు ఇష్యూ చేశారు? ఇది కామెంట్ చేయండి. సో ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఓకే, ఇది ఎవరు ఇష్యూ చేశారు అంటే గణపతి దేవా. ఓకే, గణపతి దేవా. దీంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ కాకతీయ పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకే, సో ద ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ ఏది? మొట్టుపల్లి దేశీయకొండ సిటీ. ఓకే, మొట్టుపల్లి ఇదేంటిది మనకి? మొట్టుపల్లి అనేది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ రీజనల్ ట్రేడ్. రీజనల్ ట్రేడ్ ఏంటి? ఓరుగల్లు. ఓకే, సో దీన్ని ట్రేడ్ యూనియన్ ఫర్ రీజనల్ ట్రేడ్ ఏంటి? నకారము. It is called trade union for trade union. దాన్ని ఏమంటారు? నకారము. ఓకే, సో ఇంపార్టెంట్ ట్రేడ్ ఐటమ్స్. ఓకే, ఇంపార్టెంట్ ట్రేడ్ ఐటమ్స్. సో అవేంటి ఇంపార్టెంట్ ట్రేడ్ ఐటమ్స్? బూసి బండలు, సో ఇవేంటి? గ్రెయిన్స్ని ట్రేడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కోలబాందలు, మస్టర్డ్, పెప్పర్ అండ్ టిల్. నెక్స్ట్ మనీ బాందలు, pearls, corals, glass. Okay, these are the trade items. So according to the Palakuri Somanatha mentioned in this book Pandyaradha Charitra, దాంట్లో ఏం చెప్పాడంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ డెవలప్డ్ డ్యూరింగ్ కాకతీయాస్. ఓకే,
textile industry developed during Kakatiya's period. Okay, so according to the Marco Polo, highest quality, Marco Polo mentioned about the highest quality of muslin cloth, highest quality of muslin cloth. సో ఇది ఎప్పుడు కాకతీయస్ టైం పీరియడ్లో ప్రొడ్యూస్ అయిందనమాట. ఓకే, అతని బుక్ మార్కో పోలో, అతని బుక్ ఏంటి, ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో, ఆ బుక్లో మెన్షన్ చేశారన్నమాట. ట్రావెల్స్ ఆఫ్ మార్కో పోలో అనేది బుక్, ఆ బుక్లో మెన్షన్ చేశారు హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ముస్లిం క్లాత్ ప్రొడ్యూస్డ్ ఇన్ కాకతీయ పీరియడ్. ఓకే, క్లాత్ అయితే ఇది ఎక్కడ మేడ్ చేశారు ముస్లిం క్లాత్ అనేది, మేడ్ ఇన్ మైసోలియా అండ్ మచిలీపట్నం, మైసోలియా అండ్ మచిలీపట్నం. సో ఆల్ అప్రిషియేటెడ్ బై కింగ్స్. అండ్ గోల్కొండ రీజన్ ఈజ్ మేడ్ ఫర్, గోల్కొండ ఇస్ ఫర్ డైమండ్స్. ఓకే, గోల్కొండ అనేది డైమండ్స్కి. ఓకే, ఐరన్ స్వార్డ్స్. సో ఐరన్ స్వార్డ్స్ which are manufactured in Nirmal, okay, or exported to Damascus, Syria. Okay, next Kuna Samudra, it is in Karimnagar. Kuna Samudra is in Karimnagar. Okay, and Nirmal. So these two are famous for iron industries. Okay, next Nirmal is also famous for toys. And the blankets of wool, kambal and velvet cloths are weaved in Warangal. So blankets, okay, and velvet cloths, ఇవి ఎక్కడ, వరంగల్. సో మనకి చాలా ఇంపార్టెంట్ ఇవి ఎక్కడెక్కడ ఏమేమి మనం ట్రేడ్ చేస్తున్నామో అనేది చూసుకోవాలి. ఓకే, మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఎవ్రీ విలేజ్ యూస్ టు హ్యావ్ షుగర్, జాగరీ అండ్ ఆయిల్ ఇండస్ట్రీ. సో ఎవ్రీ విలేజ్, ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏం యూజ్ చేస్తుండే, షుగర్, జాగరీ and oil industries. Okay, Guttikonda, Palnadu Seema known for iron industries. So మనకి ఆల్రెడీ ఐరన్ ఎక్కడ చెప్పాం మనం, ఐరన్ ఇండస్ట్రీస్ గుత్తికొండ అండ్ పల్నాడు సీమ. సో ఇవి రెండు కూడా దేనికి నోన్ ఫర్, ఐరన్ ఇండస్ట్రీస్. సో ఐరన్ స్వార్డ్స్ నిర్మల్, ఓకే, ఎక్స్పోర్టెడ్ టు డామస్కస్, సైరియా. సో ఐరన్ ఇండస్ట్రీస్, క్లియర్. సో ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కాకతీయాస్ వర్ ఏంటి, ట్రంక్స్, గోల్డ్, అరక్నట్స్, జమ్స్, శాండల్వుడ్, కోరల్స్, పియర్స్, ఇంకా మెర్క్యూరీ, పర్ఫ్యూమ్స్, జింక్, సాఫ్ట్ క్లాత్స్, క్యాంఫోర్, ఎలిఫెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కాకతీయాస్. ఓకే, సో ఇంపోర్ట్స్ ఏంటి మనకి, అరబిక్ హార్సెస్, ఇంకా రోజ్ ఈటర్ అండ్ చైనా క్లాత్స్. సో ఇవన్నీ కూడా ఇంపోర్ట్స్, క్లియర్. బట్ కాకతీయాస్ యూస్ టు కలెక్ట్ హై taxes from Brahmins and Purohits and less taxes from other professionals. So కాకతీయాస్ కలెక్టెడ్ హై ట్యాక్సెస్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుండే, హై ట్యాక్సెస్ ఫ్రమ్ బ్రాహ్మిన్స్ అండ్ పురోహిత్స్. ఓకే, అండ్ లెస్ ట్యాక్సెస్ ఎవరి దగ్గర నుంచి, ఫ్రమ్ అదర్ ప్రొఫెషన్స్. ఓకే, ఎందుకు వీళ్ళ దగ్గర నుంచి అంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం, బ్రాహ్మణ్ అనేది కొంచెం హైయెస్ట్ పొజిషన్ అని చెప్పాను కదా. సో అందుకే వాళ్ళ దగ్గర నుంచి హైయెస్ట్ ట్యాక్సెస్ తీసుకుంటారు. ఓకే, ఆల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన ట్యాక్స్ ఆన్
all imports and exports. Imports and exports. All imports and exports. 1/30 part. Okay. Next, gold coins. Okay. Gold coins. గోల్డ్ కాయిన్స్ ఏమంటారు మనము? ఘడియనం. ఘడియనం ఆర్ మధ ఆర్ నిషక. సో మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్, శాతవాహనాస్ టైం పీరియడ్లో గోల్డ్ కాయిన్స్ ఏమంటారు? అదొకటి కమెంట్ చేయండి. సిల్వర్ కాయిన్స్ ఏమంటారో కమెంట్ చేయండి. ఓకే, ఇన్ శాతవాహనాస్ పీరియడ్ gold coins name and silver coins name. So in Kakatiya's period, gold coins name is Ghadiyanam, Mada or Nishaka. Okay. Next, silver coins. Silver coins name antamu Ruka. Okay. So 1 Ghadiyanam. 1 Ghadiyanam equal to 10 Rukas. అంటే 10 సిల్వర్ కాయిన్స్ కలిపితే మనకు ఒక ఘడియనం అవుతుంది. క్లియర్? సో వరహం ఇది ఒక సింబల్. వరహం అనేది ఒక సింబల్ ప్రజెంట్ ఆన్ గోల్డ్ కాయిన్. ప్రజెంట్ ఆన్ గోల్డ్ కాయిన్. సో ఎవ్రీ కాయిన్కి కూడా ఎవ్రీ కాయిన్ స్టార్టింగ్ వర్డ్ ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ ఏముంటుంది? కేసరా. సో కేసరి. ఓకే, కేసరి వరహ, కేసరి వరహ, కేసరి మధ, కేసరి రూక, అలా ఉంటాయి. ఓకే, సో కేసరి వరహ ఘడియనం. ఓకే, సో వెయిట్ ఎంత? వెయిట్ వచ్చేసి 3.7 grams. మనకి డయామీటర్ వచ్చేసి 2.7. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి వెయిట్ వచ్చేసి 2.7 grams ఉంటుంది. ఓకే, ఇదేంటి? కేసరి వరహ వెయిట్. ఓకే, నెక్స్ట్ డయామీటర్. డయామీటర్ వచ్చేసి ఎంత ఉంటుంది? 2.7 centimeters. క్లియర్? సో ఈ గడియన్స్ మనకి ఎక్కడ ఉంటాయి? founded Sudhala, Tarigopala, Narsapur, Kammarigudam. ఓకే, ఈ ప్లేసెస్లో మనకి ఘడియన్స్ ఓకే ఇవి ఉంటాయి అన్నమాట. క్లియర్? నెక్స్ట్, ప్రోలరాజు 1 and 2 minted coins on the name of ప్రోలరాజు 1 and 2. సో మింటెడ్ కాయిన్స్ ఏం నేమ్ పైన మింటెడ్ చేశారు వాళ్ళు కాయిన్స్? అరి గజ కేసరి. అరి గజ కేసరి. అరి గజ కేసరి. ఓకే, నెక్స్ట్ గణపతి దేవ అండ్ రుద్రమాదేవి. minted coins. So minted coins on which name? Rayagaja Kesari. So Prolaraju 1 and 2 minted coins on Arigaja Kesari and Ganapati Deva Rudramadevi minted coins on Rayagaja Kesari. And Rudradeva Prataparudra. Rudradeva and Prataparudra. So Rudradeva and Prataparudra 2 minted coins on the name of Dayagaja Kesari. Clear? So Prolaraju 1 and 2 minted coins on Arigaja Kesari, Ganapati Deva, Rudramadevi, Rayagaja Kesari, Rudradeva and Prataparudra 2 Dayagaja Kesari.
So this is about the economic conditions of Kakatiya dynasty. In the next class, we are going to discuss about the social conditions, art and architecture, paintings. Okay. So I hope మీ అందరికీ వీడియో అయితే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. For further more videos, please like, share and subscribe my channel. Thank you.